హే ఫ్యామ్, ఇంట్లో చిన్నపిల్లలకి మన ఇతిహాసాల గురించి ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఈ బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను మా పాప కోసం తీసుకున్నాను, అలాగే నేను కూడా చదువుతున్నాను. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. వీటి లోపల పేజెస్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎంత తెలుసుకుందాం పదండి. ఫస్ట్ వచ్చేసి మనకు రామాయణ మహాభారతానికి ఫ్రీగా హనుమాన్ చాలీసా బుక్ ఇచ్చారండి. అది చిన్న బుక్ అనమాట, హిందీలో ఉంటుంది. తర్వాత రామాయణంకి వచ్చామంటే చిన్న కథల్లాగా ప్రతి ఒక్కటి 1-2 పేజీల్లోనూ ఫినిష్ చేశారండి. వాటిలో ఇమేజెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి సూపర్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఆ ఇమేజెస్ చూసి వాళ్ళు చాలా బాగా వినడం కూడా వింటారు మనం చెప్తుంటే. పేపర్ క్వాలిటీకి వచ్చారనుకోండి, నార్మల్ పేపర్ లాగా కాకుండా కొద్దిగా మంచిగా ఉందండి పేపర్. మరి మనకి వాటర్ పడితే తుడుచుకునే పేపర్ కాదండి, నార్మల్ పేపరే, కానీ కొద్దిగా మందంగా ఉందన్నమాట. మహాభారతం కూడా సేమ్ అలానే అండి. మనకి చిన్న చిన్న కథల్లాగా ఉంటాయి, పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పేపర్ క్వాలిటీ రామాయణ మహాభారతం రెండింటికి ఒకేలాగా ఉంది. అమెజాన్లో ఇవి 536 పడ్డాయండి. కావాలంటే చెప్పండి, లింక్ షేర్ చేస్తాను. యూట్యూబ్ లాంటి మహాసముద్రంలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.